దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుత రీతిగా మన జీవితంలో మరొక నూతన దినాన్ని దేవుడు దయచేసినందుకు ఆ దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ దినాన్ని చూడక అనేకులు మట్టిలో మట్టి కలిసిపోయారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఇంకా మనము సజీవ లెక్కలో ఉన్నాము. నిజంగా మనం జీవిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నామంటే నిజంగా అది దేవుని కృప. వాక్యం ఉంటుంది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తాను. నిజంగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు కాబట్టి మరొక అవకాశం ఆ మహోన్నతమైన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు మరొక అవకాశాన్ని దేవుడు మన జీవితంలో కలుగజేసినందుకు ఆ దేవాలయ దేవునికి ఎంతో ఎంతో వందనాలు, ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వెళ్దాం. యోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. యోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9 వచనాలు. అయితే మీరు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు యోషువకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని ప్రణాళికలు చొప్పున దేవుడే వారు మూలుగుతూ ఉన్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో మూలుగుతూ ఉన్నారు. దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కానాను, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని. కానీ వారు ఐగుప్తులో బానిసత్వంలో వారు మగ్గుతూ ఎంతగానో పరితపించిపోతూ ఉన్నారు. వారి బాధలు, వారి కన్నీరు కారుస్తా దేవునికి మొరపెట్టి, దేవా ఎప్పుడు మాకు విడుదల కలుగుతుంది, ఎప్పుడు మాకు ఈ యొక్క దాస్యము నుండి, ఈ బంధకాల నుండి ఎప్పుడు మాకు విడుదల అని చెప్పి వారి కన్నీరు కారుస్తా దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉన్నప్పుడు దేవుడు వారి స్వరాన్ని, వారి మొరను విని దేవుడు వారికి మోషేను పంపించాడు నాయకుడిగా. మోషే వెళ్ళి వారి జీవితంలో ఆ ఐగుప్తు ఫరోతో అనేక విధాలుగా పోరాడి, అనేక విధాలుగా వారిని హెచ్చరించి, అనేక తెగుల చేత ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని అల్లకల్లోలం చేసి చివరకు వారిని కానాను వైపుకు, వారిని ఆ బంధకాల నుండి విడుదల కలిగించి కానాను వైపుకు నడిపించి అద్భుత రీతిగా వారిని తీసుకొస్తూ ఉన్నాడు. ఆ యొక్క అరణ్య యాత్రలో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దాటించిన తర్వాత వారు వెళ్తా ఉన్నారు. వారి యాత్ర జీవితంలో నిజంగా అద్భుతంగా దేవుడు తోడుగా ఉన్నాడు. అనేక విధాలుగా దేవుడు తోడుగా ఉంటూ వారిని బలపరిచాడు. నిజంగా మోషే ఎంత సాత్వికుడు, ఎంత నెమ్మదంటే 6 లక్షల పురుషులు, భార్యలు, పిల్లలు వారు గోల చేస్తూ ఉంటే, వారు అల్లరి చేస్తూ ఉంటే, వారు గొడుగుతూ ఉంటే వాటన్నిటిని కూడా సహించి వారిని నడిపించి ఆ యొక్క కానాను వరకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు కానానులో వెళ్ళకూడదు, ఎందుకంటే
నా మాట నువ్వు మీరావు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి, నువ్వు నా చెప్పిన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా చేసావు కాబట్టి ఆ యొక్క వాగ్దాన భూమిలో నువ్వు వెళ్ళడానికి వీలేదు. కానీ వాగ్దాన భూమి నీకు చూపిస్తానని చెప్పి ఆ వాగ్దాన భూమిని చూపించిన తర్వాత నెక్స్ట్ ఎవరి నాయకత్వంలో అంత సైన్యం ముందుకు వెళ్ళాలి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యోషువని నాయకునిగా చేయమన్నాడు. నిజంగా అద్భుతం. యోషువకు అసలు ఏది తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడిపించాలి. ఎప్పుడు కూడా అలా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా ఆ మోషేను మోషే చెప్పిన మాటలు వింటూ ఆకు చాటున పిందలాగా కనిపించని రీతిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించినట్లు చూస్తూ ఉంటున్నాడు. తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆ యజమానునికి తగ్గించుకొని ఎంతో ఓర్పుతో ఎంతో తాను తగ్గించుకొని ఆ యజమానుడైనటువంటి ఆయన నాయకుడైనటువంటి మోషే సన్నిధిలో ఆయన గడిపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అద్భుతంగా నిజంగా దేవుడు వాక్యం అంటుంది, ఎవరైతే తగ్గించుకుంటూ ఉంటారో అలాంటి వారినే నేను హెచ్చిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తారంట. ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు వారిని ఆ యొక్క యోషువ అయితే మోషే పైన పర్వతం మీద ఉన్నప్పుడు ఈయన కొండ కింద కాసుకొని ఉన్నాడు. 40 దినాలు ఆ మోషే కొండ మీద ఉంటే ఈ 40 దినాలు ఆయన కొరకే కనిపెట్టుకున్నాడంట. ఎప్పుడు వస్తాడు మా యజమానుడు, ఎప్పుడు దిగొస్తాడు మా యజమాని చెప్పి కాల్చుకొని ఆయన కొరకు కనిపెట్టే వాడుగా, ఆయన సన్నిధులు కనిపెట్టే వ్యక్తిగా తాను దాసులుగా దీనుడుగా చేసుకొని జీవించేవాడు. అందుకొరకే దేవుని దృష్టి అనేక మంది ఇస్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ వారు ఎవరి మీద పడలేదు. కేవలం యోషువ మీద మాత్రమే ఆయన కనుదృష్టి పడిందంట. అందుకొరకే యోషువని లేపి యోషువ నువ్వు నడిపించయ్యా అంటే యోషువ అనుకుంటాడయ్యా, నాకేం తెలుసు అయ్యా, నాకు ఏం తెలుసు, నాకు ఇంతమందిని నడిపించే జ్ఞానము నాకు లేదు, ఎలా నడవాలి. మోషేతో అద్భుతంగా నడిపించాడు. అని 2-3 యుద్ధాలు చేశాడు ఆయన, కానీ నాకైతే యుద్ధము చేయలేదు, ఏం చేయలేదు, ఎలా నడిపించాలయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, భయపడకము, దిగులు చెందకము, జడియకము, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండి మన ఆత్మీయ జీవితంలో నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. నిజంగా యోర్దానును దాటించాడు దేవుడు. ఆ మోషే ద్వారా ఎర్ర సముద్రం దాటించబడింది. యోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటి అవతల అడుగు పెట్టాలి. కానాను వాగ్దాన భూమిలో వారు అడుగు పెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. యోషువ నాయకత్వంలో ఆ కానాను దేశంలో అందరినీ నడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. నిజంగా విమోచించబడిన ప్రజలు వారి జీవితాలు ఒకటి వారు ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని ఆలోచన రక్షించబడడం మాత్రం కాదు, ఆత్మీయంగా ముందుకు సాగాలి. ఆత్మీయంగా ముందుకు సాగుతున్నప్పుడు అరణ్య యాత్ర ఉంటుంది. అరణ్య యాత్ర జీవితాలు ఉంటాయి. అనేక విధాల సమస్యలు, అనేక విధాలుగా కష్టాలు, అనేక విధాలుగా బాధలు, అనేక విధాలుగా భయంకరమైనటువంటి ఎదురీతలు ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో మన ముందుకే వెళ్ళాలంట. మన గమ్యము, మన జీవిత ఆశయం ఒకటే, ఆ పరమ కానానులో ప్రవేశించాలనే దేవుని సంకల్పంగా ఉన్నది. ఆ యొక్క ఆశయం కలిగి మన యాత్ర జీవితాన్ని కొనసాగించాలి. కానీ 6 లక్షల మంది యాత్రలో కొనసాగారు, కానీ వారి ఆశ లేదు. వాళ్ళ ఆశ అంతా కూడా ఇక్కడే బాగుంది, అక్కడే బాగుంది. అక్కడైతే ప్రతిరోజు చేపలు, ప్రతిరోజు మాంసము, ప్రతిరోజు కీరకాయలు, ప్రతిరోజు దోసకాయలు, ప్రతిరోజు ఎన్ని కావాలంటే తిన్నాం. ఇక్కడ ఏముంది? కేవలం మన్నా మాత్రమే మా కన్నులకు కనబడతా ఉన్నదని గొడిగారు సడిగారు ఏడ్చారట. నిజంగా దేవుడు మనకు శ్రేష్టమైనది ఇస్తా ఉంటే
ఆ శ్రేష్టమైన అక్కర్లేదు, పనికిరాని కావాలంట మనం. దేవుడి ఆలోచనలు ఒక అద్భుతంగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఒక ప్రశస్తంగా ఉంటాయి. తన బిడ్డలకు శ్రేష్టమైన వాగ్దానం చేత, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల చేత ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ మనమైతే ఆయన ఆశీర్వాదాలకు మనం ఎదురు చూడకుండా, ఆయన ఆశీర్వాదాల కొరకు మనం గమనించకుండా, దేవుడు ఏదైతే మన కొరకు దాచిపెట్టాడో వాటి వైపు మన మనస్సు ఉంచకుండా కేవలం లోకం వైపు చూస్తూ ఉన్నారు. అది కొరకే భక్తుడు అంటాడు కొలస్సాసు పత్రికలో, మీ మనస్సు పైన వాటి మీదనే మీ మనస్సు ఉంచుకొనండి, లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకున్నప్పుడు యాత్రా జీవితంలో, మన ఆత్మీయ యాత్రా జీవితంలో ఐగుప్తు అనేటువంటి సాతాను బంధకాలలో నుండి విడిపించబడి రక్షించబడిన జీవితముగా ఎర్ర సముద్రంలో బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మ ఆ మేఘములో వారు నీటిలో వారు స్నానము చేశారు, మేఘములో వారు అభిషేకము, నీటిలో బాప్తిసము తీసుకొని రక్షించబడ్డారు. వారు విమోచించబడిన జనాంగంగా వారు సాగుతూ కానానికి వెళ్ళాలనే ఆశతో వస్తూ ఉన్నారు. కానీ వారి యాత్రా జీవితంలో నడుస్తూ ఉన్నారు. కానీ వారి మనస్సులో ఆ యాత్రలో మేము వెళ్ళాలి, పరమ కానాను చేరాలి అనేటువంటి సంకల్పము, ఆలోచన లేకుండా వారు అలాగే చూస్తూ ఉన్నారంట. వెనుక వైపే ఆలోచిస్తూ ఉన్నారు, ముందుకు చూడడం లేదు, వెనుకగా చూస్తూ ఉంటున్నాడు. పౌలు అంటాడు, వెనుకున్నవి మనిషి, వెనుకున్నవి ముందున్న వాటి కొరకే వేగిన పడుతూ నేను సాగిపోయేదని. హల్లెలూయా. వెనుక మన జీవితాలన్నీ మర్చిపోవాలి, మన పాత జీవితాలు, పాత రోత, పాత కథ అన్ని మర్చిపోవాలి, అన్ని పాతి పెట్టాలి. కొత్తగా దేవుడు మనకి ఏం దాచిపెట్టాడు, ఇక్కడే మనం వెళ్తాం, ఇక్కడే ఆశీర్వాదం కావాలి, ఇక్కడే కావాలి, ఇక్కడే బాగుండాలి, ఇక్కడే బంగ్లాలు, ఇక్కడే బంగారు, ఇక్కడే అన్ని ఇక్కడే ఉండాలి. అక్కడ ఏం లేకున్నా అవసరం లేదు. మన జీవితం ఎల్లప్పుడూ కిందనే చూస్తూ ఉంటాం. కింద చూసినంత వరకు దేవుడు మన కొరకు ఏది దాచిపెట్టాడో, ఎలాంటి శ్రేష్టమైనటువంటి దాచిపెట్టాడో వాటిని మనము కనుగొనలేము, వాటిని చూడలేము. ఏ వ్యక్తి అయితే దేవుని వైపు చూడడం ప్రారంభిస్తాడో, ఏవైతే పైన చూడడం ప్రారంభిస్తాడో వారి జీవితంలో అద్భుతంగా దేవుడు వారి కొరకు ఏది దాచిపెట్టాడో అది అద్భుతంగా దేవుడు చూపించడానికి ప్రారంభిస్తూ ఉంటాడు. మోషే హెబ్రాస్ పత్రికలో 11వ అధ్యాయంలో గమనిస్తే 24 వచ్చినట్టు గమనిస్తే, చదవాల్సిన పనిలేదు, 24 వచ్చిన గమనిస్తే అక్కడ మోషే అంటాడు, ఆ యొక్క ఫరో కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడడం లేదంట, ఐగుప్తు భోగ భాగ్యాలు అవసరం లేదంటాడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ భోగాలు విలాసాలకు అవసరం లేదు. తన బిడ్డలతో, తన జనాంగంతో, దేవుని బిడ్డలతో కష్టాలు సమస్యలు అనుభవిస్తూ వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడంట. ఈ లోకంలో ఏదొద్దు, ఆ ఫరో బంగారు, ఫరో ఆశీర్వాదం, కిరీటాలు ఏది నాకు వద్దు, ఐశ్వర్యాలు, తులుతూగే బంగారు, ఐశ్వర్యాలు, సామ్రాజ్యం ఏది నాకు అవసరం లేదయ్యా, ఒకటే నాకు, నీవే నాకు చాలు. ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా ఆ పరలోకం వైపు ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకం వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన యాత్ర జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే ఈ లోకంలో వైపు చూడకూడదండి, ఈ లోక ఆశల వైపు మన జీవితాలు ఉండకూడదండి, ఈ లోక ఆశల్లో మనం మునిగిపోకూడదు, ఈ లోక ఆశల్లో మనం బంధించబడకూడదు. సాతాను అనేక రకాలుగా ఉరులు వగ్గుతూ మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని గమ్యం ఒకటే, మన కారణాన్ని చేరకూడదు, వాని ఆలోచన ఒకటే, నిత్య నివాసంలో మనం ఉండకూడదు. వానికి ఏ విధంగా ఆ నరక శిక్షలో పడ్డాడో మనం అందరూ కూడా తీసుకుని కష్టపడతా ఉన్నాడు, ప్రయాసపడతా ఉంటాడు, పగలు రాత్రి ప్రయాసపడతా ఉంటాడు. అందుకని మన గమ్యం, మన ఆశ, మన ఆలోచన దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఆ దేవుని పట్ల అనురాగము కలిగినట్లయితే, నిజంగా ఎంత మంచి దేవుడు మన దేవుడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన తన చివరి రక్తం వరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు విమోచన కొరకు మనల్ని.
ఆ భాష్యం, ఆ బంధకాల నుండి విమోచించి ఆ నిత్య రాజ్యంలో తనతో పాటు సదాకాలం ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడంటే నిజంగా ఎంత ధన్యులం మనం. ఈ లోకంలో ఎవరు గొప్పవారిని ఎవరిని పిలవలేదండి, పనికి రాని వారిని మనం పిలిచాడు. మొదటి అధ్యాయం గమనిస్తే అక్కడ అనేక విధంగా మన స్థితిలు ఎలా ఉన్నాయి. అయోగ్యులము, ఎన్నిక లేని వారు, బలహీనము, పనికిరాని వాళ్ళు, అలాంటి వారిని దేవుడు మనం ఎన్నుకున్నాడంట. ఎన్నుకున్న తర్వాత మనం ఎలా వెళ్ళాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవుని కొరకు జీవించాలి, దేవుడు తనక బిడ్డలుగా ఉండాలి, తన సైన్యంగా ఉండాలని ఆశ కలిగి అంతా చేస్తే వారు ఎలా వెళ్తున్నారు కానీ వారి మనసంతా వెతికే ఉందంట. వారి మనసంతా వెతికే ఉంది. ముందుకు అడుగులు వేస్తున్నారు కానీ శరీరం కదులుతుంది కానీ మనసంతా వెతికే ఉందంట. ఆ ఇస్రాయేలు జనాంగం, అక్కడ మాకు మాంసం ఉంది, అక్కడ మాకు కూరగాయలు ఉన్నాయి, అక్కడ చేపలు ఉన్నాయి, ఇక్కడ ఏమి లేదు, మన్నా మాత్రం ఉంది. దేవుడు అంటాడు, పరలోకపు మన్నా. హల్లెలూయా. దేవదూతలు భుజించే ఆ పరలోకపు ఆహారాన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం కావడం లేదు. ఎందుకంటే వారు దృష్టంతా కూడా లోక సంబంధమైనటువంటి జీవితంలో వారు మునిగిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలు విమోచించబడిన బిడ్డలుగా దేవుని వైపు చూడాలి. అందుకొరకు పౌలు అంటాడు ఎబ్రాయ పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ నా జీవిత పరుగుని నేను కొనియాడతాను. నిజంగా మన జీవితంలో యేసు వైపు చూస్తూ మన యాత్ర కొనసాగించాలి అని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. దేవుడు అంటాడు, భయపడద్దయ్యా, నేను విమోచించాను కదా, నేను బయటకు లాగాను కదా, నీతో నేను వస్తున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవద్దు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మోసే చెప్పాడు, మోసే డోంట్ ఫియర్, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నట్లయితే ఏది నీ ముందర నిలబడదు. నేను నీకు తోడుగా ఉన్నట్లయితే ఏది నీకు ఎదురుగా నిలబడదు. ప్రతి ఆటంకాలు, అన్నిటి కూడా, ప్రతి పల్లాలు, ప్రతి ఎత్తులు, ప్రతి పల్లాలు అన్నింటిని కూడా నేను సమము చేస్తానని చెప్పి మీకు రాసిన గంధ చెప్పిన 2వ అధ్యాయంలో, ఇదిగో నేను నీ ముందు పోతా ఉన్నాను, నీకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి అడ్డంకాల్ని నేను వాటిని సమూలము చేస్తానంటున్నాడు దేవుడు. అద్భుతంగా యోషువ భయపడతా ఉన్నాడు. ఎలా ఇన్ని లక్షల జనం, 40-50 లక్షల ప్రజలని ఎలా నేను నడిపించాలయ్యా, ఎలా చేర్పించాలయ్యా అని అంటున్నప్పుడు దేవుడు అంటాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిజంగా భయము మన జీవితంలో అనేక విధాలుగా సాతాను మన జీవితంలో దేవుని బిడ్డలు ముందుకు వెళ్లకుండా ఏం చేస్తాడంట, భయాన్ని కలిగజేస్తాడంట. అమ్మో, ఎలా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా చేస్తావు, ఎలా బతుకుతావు, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత రోగం ఉంది, ఇన్ని బాధలు ఉన్నాయి, ఎలా పరిశుద్ధంగా జీవించమంటే అంత ఈజీనా, కొంచెం అలా పోదాం పక్కకి, కొంచెం అలా పోదాం, ఇంత మనల్ని భయపడతా ఉంటాడు. భయము మన జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటిదైనా సరే, ఏదైనా సరే నీ ముందు ఏది కూడా నిలవదు. నేను నీకు తోడుగా ఉన్నప్పుడు ఏది కూడా నీ ముందు నిలవదు. అది ఏదైనా సరే, వ్యాధి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవరు నీ ముందు నిలబడగలరు. కాబట్టి దేవుడు అంటాడు, భయపడద్దు, నేను నీకు సాతాను భయం కలిగజేస్తున్న సాతానుడు, కానీ నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను. సర్వోన్నతమైన దేవుడు, మహాకాశములు ఏర్పాటు చేసిన దేవుడు, మాటతో సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, ఈ గొప్ప దేవుడు, నేను నీతో నడుస్తూ ఉన్నాను, నేను నీతో ఉన్నాను, భయపడవద్దు. యోషువ బయటకు వచ్చిన తర్వాత ఆ ఎరుకో ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు. ఎరుకో ప్రాంతాన్ని చూసినప్పుడు అందరికీ భయం కలుగుతూ ఉంది. వీళ్ళందరూ కదా 12 మంది వేగులు వెళ్ళినప్పుడు ఆ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అయ్యో, వాళ్ళు బలవంతులు, వారి ముందు మేము ఎడతలుగా ఉన్నాం, మేము చచ్చిపోతాం, నాశనం. కానీ కాలేబు, యోషువ మాత్రమే మంచి సమాచారం మోషేకు తెచ్చారు. అయ్యా, వాళ్ళు ఎలానా ఉండని, మేము వారిని జయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారి విశ్వాసము
దేవుని మీద ఉన్నది, వీరి విశ్వాసము తమ శక్తి మీద ఉన్నది. ఈ 10 మంది విశ్వాసము తమ లోకం మీద ఉన్నట్టు తమ శక్తి మీద వాళ్ళు ఆధారపడతా ఉన్నారు. ఇద్దరు ఆ పరలోకపు దేవుని శక్తి మీద ఆధారపడతా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు అంటాడు, భయపడద్దు యెహోషువ, నేను నీకు తోడుగా ఉన్నాను. నిజంగా మన జీవితంలో కూడా అనేక భయాలు తీసుకొస్తూ ఉంటాడు. మన ఆత్మీయ యాత్ర జీవితంలో అనేక విధాలుగా డిస్కరేజ్మెంట్, అనేక విధాలుగా నిరాశలు, అనేక విధాలుగా ఆందోళనలు, అనేక విధాలుగా సమస్యలు తీసుకొస్తూ మనం కానానికి వెళ్లకుండా, కానానులో నుండి ఆ స్వాతంత్రించుకోనకుండా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొనకుండా రకరకాలుగా ఆటంకాలు కలిగి చేయడానికి వాడెంతో శక్తిమంతుడిగా వాడు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. వాడెంతో శక్తిమంతుగా చేస్తూ ఉంటాడు. యెహోషువ బయటకు వచ్చినప్పుడు ఆ యెరికో పట్టణాన్ని చూశాను. యెరికో పట్టణం ఎలా ఉందంట, అది ఎంత పెద్ద బలమైనటువంటి బురుజులతో కట్టబడింది. బలమైన దుర్గం అది. అందులో ఉన్నవారు ఎలాంటి వారంట, బలవంతులు, బలాఢ్యులు, చాలా బలాఢ్యులు. వారి ముందు యుద్ధం చేయడము చాలా కష్టం. కానీ దేవుడు అంటాడు, నేను భయపడద్దు, నేను నీతో ఉన్నాను. నిజంగా మన జీవితంలో కూడా అనేక సార్లు ఆత్మీయ జీవితం వెళ్తున్నప్పుడు సాతానుడు మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు మనల్ని నిరాశపరచడానికి, మన ఆత్మీయ జీవితంలో మన పరమ కానానులో మనం అడుగు పెట్టకుండా మనల్ని నిరాశ నిస్పృహలకు వాడు గురి చేస్తూ ఉంటాడని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కానీ మనం చేయవలసిందల్లా భయపడకుండా మనం ఉండాలి అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. వాక్యంలో చూసినట్లయితే కీర్తన గ్రంథములో, యెషయా రాసిన గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనం. యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. 43:5 వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చాలు, భయపడకుము, నేను నీకు తోడుగై ఉన్నాను. కాబట్టి దేవుడు అంటాడు, నీవు భయపడవద్దయ్యా యెహోషువ. ఆ జనాన్ని చూసి నువ్వు భయపడవద్దు, ఆ జనాన్ని చూసి నువ్వేం బాధపడద్దు, నువ్వు దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు భయపడరంట. మనం దేవుని మీద నమ్మకం ఉంచడం లేదు. అందుకొరకే కీర్తన 56:4 అంటాడు, నేను దేవుని యందు నమ్మకం ఉంచినాను కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. ఎవరైతే ఆ సర్వశక్తిని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారో, ఆ సర్వోన్నతమైన దేవుని మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారో, వారు దేనికి భయపడరంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడరంట. ఎందుకంటే ఆ మహోన్నతన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము భయపడవలసిన పని లేదు అని చెప్పి వాక్యము మనకు తెలియచేస్తూ ఉంటుంది. అద్భుతంగా దేవుడు అంటాడు, అద్భుతంగా నువ్వు భయపడొద్దయ్యా, నేను నిన్ను రక్షిస్తాను. ఇర్మియా 1:8 అంటాడు, 1:8 అంటాడు, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరికి నువ్వు భయపడొద్దయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను. అద్భుతమైనటువంటి విడుదల, అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు ఆయన మనతో ఉన్నప్పుడు ఏ దానికి భయపడవలసిన పని లేదు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటాడు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా సరే దేవుడు అంటే భయపడదు, నేను నీకు తోడుగా ఉన్నాను. షడ్డక్ మేషకు అబద్ధులు అగ్నిలేసిన వాడు భయపడలేదు. ఓ రాజా, నీవెంత, నీ శాసనం ఏం చేస్తావు, చంపుతావు కదా, అంతే కదా, మహా అంటే ఏం చేస్తావు, చంపుతావు, వేసుకోపో అన్నాడు. అంతే. మనకి రాజుకి బీపీ 7 పెరిగిపోయింది. 7 అగ్ని పెంచండి అన్నాడు. తోసిన వాళ్ళు పైన చచ్చిపోయినాడు, కింద పడంగానే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యమైంది. మేము ముగ్గురు వేసాం కదా, 4వ వాడు ఎవడు, ఆ దేవదూతలుగా తిరుగుతూ ఉన్నాడు. పట్టుకొని బయట తీసుకొచ్చాను. ఇంత వాసన కూడా లేదంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి రక్షిస్తూ ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎక్కడ వెళ్ళినా, ఏమేసినా దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు శాసనం చేశాడు, రాజు ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, ఆ దేవుని విగ్రహానికి మాత్రమే ప్రార్థన చేయాలి, ఆ రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. దావీదు యథారీతిగా
తన కిటికీలు తెలిసి దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ విషయం రాజు తీసుకొచ్చారు. అయ్యో అని చెప్పి రాజు వచ్చేసి బాధపడుతూనే ఆ సింహాల బోనులో వేశారండి. కానీ సింహాలు ఏమి చేయలేకపోయాయి. దేవుడు సింహాల నోరును వహించాడు. దేవుడి బిడ్డలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఎలాంటి సిచ్యుయేషన్ కానీ అద్భుతంగా మార్చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. కానీ మనము ఆయన మీద ఆధారపడడం లేదు, ఆయన విశ్వసించడం లేదు, ఆయన హత్తుకొని జీవించడం లేదు. మన తలంపులతోనే పోతా ఉన్నాం. దేవుడు అంటాడు, నేను నీతో వస్తానయ్య అంటే, లేలే నువ్వు మేము పోతాం ముందు. కానీ దేవుడు మోషే అంటాడు, నీ సన్నిధి లేకుంటే నేను ముందుకు కదలనాను. నిర్గమకాండం 33 అంటాడు, నీ సన్నిధి లేకుంటే రాకుంటే నేను ఒక అడుగు కూడా ముందరయ్యానయ్యా. నీ సన్నిధి నాకు కావాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, ఏది కూడా అవసరం లేదు. నువ్వు ఉంటే అన్నీ నాకు ఉన్నట్లే, ఏది కూడా నాకు అవసరము లేదు అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నిజంగా ఆ యెహోషువకు ధైర్యం వచ్చింది. ముందుకెళ్తా ఉన్నాడు. ముందుకెళ్తున్నప్పుడు చూస్తే పెద్ద భయంకరమైనటువంటి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు. కానీ దేవుడు అంటాడు, వాటికి నువ్వు భయపడవద్దు, వాటికి నీవు భయపడవద్దు. నేను యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎవరంట? దావీదు సౌలు దగ్గర వెళ్ళినప్పుడు, అరే నువ్వు చిన్నోడు రా, వాడు చూస్తే గొల్లాదు అంత పెద్దవాడు, వాని దగ్గర నువ్వేం చేస్తానంటే అంటాడు, అది దాని గురించి ఎందుకు ఆలోచిస్తావయ్యా, వాడు మహాపరాక్రమశాలి. నువ్వు చూస్తే పొట్టోడు, నువ్వు చూస్తే ఏమి గొర్రెలు కాసుకుంటూ వచ్చినా నీకే తెలుసా, వాడు మహాపరాక్రమశాలి. వాడు ఆయుధాలు చూస్తే భయపడిపోతాం. సాతాను భయపడతా ఉంటాడు మన జీవితంలో. మన ఎదురు నిలబడి ఆ ప్రతి సిచ్యుయేషన్ తీసుకొచ్చి భయపడతా ఉంటాడు. కానీ దావీదు అంటాడు, అరే పిచ్చోడా, నేను సింహము నా మీద వస్తే, మా గొర్రెలు చూస్తే ఒక్క చేతి దాన్ని చీల్చి పడగొట్టినాను, ఎలుగుబట్టి వస్తే దాన్ని చెత్తి సాపి పడేస్తున్నానయ్యా. వీటి ఆఫ్టర్ ఆల్ నేనుగా చేసేది యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, మనం కాదు జరిగించేది, యుద్ధము యెహోవా జరిగిస్తాడు. ఆ విశ్వాసము, ఆ నమ్మిక మనలో ఉన్నప్పుడు, మనం వెళ్తూ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతూ ఉంటాయి అని చెప్పి అద్భుతంగా దేవుడు మనకు సెలవిస్తాడు. 2వ దినవృత్తాంత గ్రంథంలో అంటాడు 20వ అధ్యాయంలో 10వ వచనంతో, ఈ యుద్ధము మీరు కాదు, యెహోవా దేవుడే జరిగిస్తాడు. యెషయా 30:4 అంటాడు, యెహోవా యుద్ధము చేయుటకు దిగి వచ్చాడని చెప్పి మనతో శత్రుపక్షంగా యుద్ధము చేయడానికి ఆయన మనతో దిగి, మన కొరకు దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాగ్దానము దేవుడు చేస్తూ ఉన్నాడు. అటు భయపడకుండా ముందుకు సాగాలి అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. ఏ వ్యక్తి అయితే ధైర్యంగా ముందుకు వెళ్తాడో అక్కడ చూస్తే వాళ్ళు ఏం చేస్తారంట, సాతాను ఊరికే భయపెడతా ఉంటాడు. కానీ లోపలేముంది తెలుసా, వాక్యము చూస్తే వాళ్ళు ఇశ్రాయేలీయుల భయము చేత వాళ్ళు వాకిలు వేసుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు భయం అంట? ఇశ్రాయేలీయులను చూసి వారు వాకిలు వేసుకున్నారంట. అంటే ఎవరికి భయం ఉన్నట్ల? దేవుని బిడ్డలకు భయమా, సైతానికి భయమా? సైతాను భయపడతాడు. చూడు ఉన్నాడు, కానీ లోపల భయం. వీడు ఎక్కడ తరుగుతాడో, ఎక్కడ నన్ను పాల్గొడతాడో, ఎక్కడ నా మీద పారుదోలి నన్ను నాశనము చేస్తాడో అని చెప్పి వారికి భయపడతా ఉంటాడు. నిజంగా దేవుని బిడ్డలుగా దేవుడు మనకు ధైర్యం ఇచ్చాడు. దేవుడు అంటే, నేను నీతో ఉన్నానయ్యా, నీవు భయపడవలసిన పని లేదు, నేను నిన్ను బలపరుస్తూ ఉంటాను, నా హస్తము నిన్ను బలపరుస్తుంది. 120 కీర్తన అంటాడు, బలవంతుని చేతిలో 40 బలవంతుని చేతిలో బాణముల వంటి వాడుగా దేవుడు మనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలు బలవంతుని చేతిలో బాణంగా, ఒక్కసారి టార్గెట్ పెట్టి కొడితే పిచ్చలుగా లేచిపోవాలంట. దేవుడు ఆయన పేరే బలవంతుడు. ఆయన ఆ
బలవంతుని చేతిలో ఆయన బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి, వాడములుగా ఉండాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఇళ్ళ బలవంతులుగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. బలవంతులుగా కలిగి జీవించాలి. మనం చూసి శత్రువు పరిగెత్తిపోవాలి. దేవుని బిడ్డలు నిలబడితే శత్రువులు పరిగెత్తిపోవాలి. ఒకవైపు నుండి వస్తే 7 వైపుల నుండి పరిగెత్తిపోతారంట. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడితే, నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు నువ్వు ముందు సాగితే, ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాను, భయపిస్తాడంట. ఏ సమస్యలో ఉండండి, ఏదైనా ఉండండి, దేవుడికి తోడుగా నడిపిస్తాడు. యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రం పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సాంద్రం పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, యేసు రాజు రాజు హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వు భయపడవచ్చు, ఎందుకంటే నువ్వు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు కాబట్టి, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచాను. 43 కీర్తన అంటాడు. సార్ యెహోషువ గ్రంథం 43 అంటాడు. యెహోషువ గ్రంథం 43 అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి చదవండి. మొదటి వచనం అండి. యెషయా 43 మొదటి వచనం అండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏమంట? మనం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. ఆయన దేవుని బిడలు, వాగ్దాన బిడలు. దేవుడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన స్వకీయ జనాంగంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు జలములలో, చదివిన మాట అది, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను. ఏమంట? నా కుమారుడు భయపడొద్దు, నువ్వు జలములలో వెళ్తున్నప్పుడు, జలము లాంటి కష్టాలలో వెళ్తున్నప్పుడు ఏమి, నీకు జలాలు నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్ని లాంటి శ్రమలలో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు, అగ్ని లాంటి కార్యాలు ఎదురు పడుతూ ఉన్నప్పుడు నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు అంటే ఎంత ప్రేమ అండి దేవునికి. ఆయనకు సొత్తుగా మార్చబడితే ఆయన నువ్వు ఎక్కడా పోయినా నేను వదలడండి. నువ్వు అగ్నిలో పోయినా ఆయన అంటాడు,
జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను ఆపజాలవు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఆయనకు తెలుసు. ఆయన నదులలో వెళుతున్నప్పుడు కూడా నేనేం చేయను. వరదలు లాంటి సమస్యలు నీ చుట్టూ ముట్టా ఉన్నా కూడా దేవుడు అంటాడు, అవి నేనేం చేయను, అవి నీ మీద పడవు. డోంట్ వరీ అబౌట్ దట్. నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు, నా స్వాస్థ్యం. నేను చేయి విడును, నా రెక్కల కింద ఎత్తుకొని నేను మోస్తాను, నా హస్తాలలో నిన్ను భద్రపరుస్తాను. పక్షిరాజు తన బిడ్డలను ఏ విధంగా ఎత్తుకొని అలా సాగుతూ ఉందో అలాగే నిన్ను కూడా నేను ఎత్తుకొని అలాగే నేను నడిపిస్తాను. హల్లెలూయా. అగ్నిలో వెళ్ళి పడుతున్నా కూడా, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా అవి నేనేం కూడా చేయను, అవేం నేను తాకు, నేనేం చేయను. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నిజంగా అద్భుతమైన యోషువాకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు అంటాడు, యోషువా నువ్వు భయపడదు. కొత్తవాడు అనుకున్నావు కదా, నేను కొత్త ఎలా లీడ్ చేయాలి, నాకు యుద్ధాలు రాదు, ఏం చేయాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రైనింగ్ అట్ ఆల్ హౌ టు లీడ్ స్పిరిచువల్ లైఫ్. ఆ ఆత్మీయ జీవితాన్ని ఎలా జయకరంగా నడవాలని నాకేం తెలియదయ్యా. ఒకటే అడగాలి, దేవా నీ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. నీ సన్నిధి ఉంటే నాకు ఏమవుతుంది. మోషే అది అడిగాను. మోషే ఏది అడగదు, నాకు యుద్ధం లేదు, బది లేదు, ఇది లేదు, నాకు అనాయింటింగ్ కావాలి, బలం కావాలి, శక్తి కావాలి, హీలింగ్స్ కావాలి, ఏం అడగలేదు. లార్డ్ దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు నాతో ఉన్నాయ్యా, నువ్వు నాతో ఉంటే ఎంత అద్భుతాలంటే అంత అద్భుతాలు జరుగుతాయి. నువ్వు లేకుంటే నిజంగా నా జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా కూడా, ఎన్ని ఏ విధంగా ఉన్నటువంటి సమస్యలు వచ్చినా కూడా నిజంగా నేను భయపడనయ్యా, నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉంటావు కాబట్టి, నా చేయి పట్టుకొని నడిపిస్తావు కాబట్టి నేను ఎప్పటికీ కూడా నేను భయపడనయ్యా. కాబట్టి దేవా నా యాత్రా జీవితంలో ఆ యోషువకి ఎలాంటి వాగ్దానం చేశావో అదే వాగ్దానం ప్రభా నాకు కూడా నువ్వు చేయవా అని దేవుని బిడ్డలుగా మనం మొరపెట్టుకొని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు అంటాడు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దని చెప్పి దేవుడికి ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితాలు దేవునికి అప్పగించుకున్నాడు. మన యాత్రా జీవితంలో మనం ఆ యొక్క కానాను చేరాలి. 6 లక్షల మంది వచ్చారు, కానీ వారి దృష్టి అంతా కూడా లోకం మీద ఉంది, లోక ఆశలలో ఉంది, లోక సంబంధమైనటువంటి కార్యాలలో ఇరుక్కుపోయారు. కాబట్టి వారు ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకంటాడు, మనం ఆయన మీద దృష్టి ఇచ్చినట్లయితే, మనం ఆయన మీద మనసు ఉంచినట్లయితే నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా దేవుడు మన జీవితాల్ని మార్చడానికి ఆయన కృప చూపే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి
వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం భయపడవద్దు. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి ఇక్కట్లైనా దేవుడు అంటాడు, నేను నీకు తోడుకుంటున్నాను. ఆ ఇశ్రాయేలు జనాంగం వెళ్తున్నప్పుడు ఎరుకో వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు వస్తూ ఉంటే ఎరుకో కోట గోడలు భయపడ్డాయి. జస్ట్ అలా వెళ్ళాను, యుద్ధం కూడా చేయడం జరిగింది. ఇక అలా కొట్టాడు. యోషువకి ఎంత అంటే మోషే యుద్ధం చేశాడు, యోషువ లేదు. అలా ఫస్ట్ ఎలా మేడిన అటెంప్ట్ అంటే జస్ట్ అలా రౌండ్ కొట్టారు అంతే. జస్ట్ స్తుతిస్తూ ఉన్నారు అన్నమాట, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు అన్నమాట, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఆ శత్రు కోట చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆరాధన స్తోత్రం ఉన్నప్పుడు శత్రు గోడలు కూల్చబడతాయి. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఎప్పుడు కూడా ఆ జీవితంలో వారి నోట దేవుని స్తుతులు, దేవుని స్తోత్రాలు ఉన్నాయితే అది గొప్ప ఆయుధంగా మార్చబడుతుందంట. సాతాను కోటలు కూల్చబడతాయంట, ఏది కూడా నిలబడదంట. దేవుడు అంటాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదంట. నిజంగా అద్భుతమైనటువంటి వాగ్దానము యోషువకి ఇచ్చాడు. అదే వాగ్దానము దేవుడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనం చేసిందంటే ఆయన వైపు చూస్తూ మన యాత్ర సాగాలి. కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వాటి మీద మన మనసు ఉంచకూడదు. మన మనసు వాటి మీద ఉంచకుండా కేవలము దేవుని మీద మాత్రమే ఉంచాలి అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకోసం ఒక చక్కటి పాట ఉంటుంది, భయపడకు ప్రభు నిన్ను చేయవిడువడు. శోధనలు ఎన్ని వచ్చినా ఎన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా భయమేలా భయమేది భయపడకు హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి, అద్భుతమైన వాగ్దానాలు. మనం అడిగి వేయాలి అంతే, ముందుకు వేస్తూ ఉండాలి. ఆయన వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఏ జలం, ఏ అగ్ని, ఏ తుఫాను ఏది కూడా మనకు దగ్గర రాదు. ఇక్కడ వచ్చినా కూడా వెంటనే దాన్ని అణిచివేసే దేవుడు మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, యోషువకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుండా నేను ధైర్యంగా మన పరిశుద్ధ ప్రవర్తనను, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన గురి ఒకటే, కానాను వెళ్ళాలి. మన గమ్యం ఆ పరలోక రాజ్యం. మన ఆశ, మన ఆలోచన ఆ పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలి. నా ఆశయం, నా యొక్క నిత్యత్వంలో నేను సదాకాలం ఉండాలి. దానితోనే మన జీవితం, అదే మన హృదయం నిండా నింపబడాలి, మన తలపుల నిండా నింపబడాలి. నేను నా దేవుని కొరికే నేను లోక బ్రతుకుతాను. పౌలు అంటాను కోసం బ్రతుకుతా క్రీస్తే, చావు అయితే నాకు భాగ్యం. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు బ్రతుకుతాడో ఆ వ్యక్తి చావు లాభంగా మార్చబడుతుంది. లోకం కొరకు బ్రతికితే ఆ వ్యక్తి జీవితం పరలోకాన్ని కోల్పోయి నష్టంగా మార్చబడుతుంది అని చెప్పి దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కూడా ఈ లోకంలో మన సమస్యలు వస్తాయి,
కష్టాలు బాధలు వస్తాయి. యోషువకు చెప్పిన దేవుడు, యోషువ భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. అదే దేవుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు, నా బిడ్డ, నా కుమార్తె, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా మీద నమ్మకం ఉంచి ఈ యాత్ర కొనసాగించు, నీతో నేను ఉంటాను, నీ చెయ్యి నేను విడువను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. కాబట్టి మన ధైర్యంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ అందరి నేతృత్వంలో కాలు పెట్టుదురుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనికరముల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతో ప్రభా, నాయన మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ తండ్రి ఎంత మంచి దేవుడయ్యా. ఆ మోషేను తోడుగా ఉండి నడిపించిన దేవుడు తండ్రి, యోషువకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు తండ్రి, అద్భుతాలు చేయించిన దేవుడయ్యా, వారి పక్షంగా యుద్ధం చేసిన దేవుడు తండ్రి. నాకు మీరు తండ్రి అదే మాకు వాగ్దానం ఇస్తున్నాడు తండ్రి, నా బిడ్డ, నా కుమారుడు భయపడదని చెప్పి నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పారయ్యా. మా తండ్రి, ఈ లోక యాత్రలో మేము వెళ్తున్నామయ్యా. జలములు లాంటి సమస్యలు, ఆ జలములు తండ్రి దాని ప్రవాహం వస్తూ ఉంటుంది తండ్రి, అగ్ని లాంటి సభలు మా మీద వస్తూ ఉంటాయ్యా. ఆయన మీరు మా చేయి పట్టుకొని నడిపించండి తండ్రి. నిత్యత్వంలో మేము వెళ్ళడానికి ప్రభా, ఈ లోకంలో జారి పడకుండా ప్రభా, నిత్యత్వంలో కాలు పెట్టడానికి మీరు కృప చూపించి నడిపించవలసింది కాదు. యేసయ్య కొంచెం నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.